ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ధ్యానించుకుందాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారిగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చేది గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకాజ్ఞాపించెను గదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచున్నాడు. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితానికి ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈ యేసయ్య మాట ద్వారా నేర్చుకుంటున్న ఈ అమూల్యమైన సత్యములో ప్రియన సహోదరి సహోదరుడా, క్షమాగుణము అది ఎంత అద్భుతంగా మన జీవితంలో అవసరత ఉంటుందో చెప్పబడింది. యేసు ప్రభువారు ఒలీవ కొండ నుండి కిందకి దిగి ఆయన ఒక చోట కూర్చున్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి ఆయన బోధ వినడానికి తన చుట్టూ కూర్చుండి ఉన్నారు. అయితే ఆయన బోధించినప్పుడు తనను పరీక్షించడానికి లేక తనకు ఇక్కట్లు పెట్టడానికి శాస్త్రులు పరిచయులు వీరేం చేశారంటే, వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని ఆమెను మధ్య నిలబెట్టారు. యేసు ప్రభువారు అనేక మంది తన శిష్యులు, అనేక మంది తన బోధ వినడానికి వచ్చిన వారు కూడి ఉన్నటువంటి చోటికి శాస్త్రులు పరిచయులు ఒక తప్పు చేస్తున్నటువంటి స్త్రీని, ఒక వ్యభిచారపు వృత్తి కలిగి లేక జీవితం కలిగినటువంటి స్త్రీని పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి మధ్యన వారు నిలబెట్టి ఉన్నారు. వారు యేసు ప్రభు మీద మరి నేరం మోపాలని బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపమని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడుగుతున్నారు. గమనించండి, వారు ఏదో న్యాయం చేయాలని, మంచి చేయాలని కాదు, కానీ యేసు ప్రభులో తప్పు పట్టాలని, నేరము మోపాలని. మోసే తప్పు చేసిన వారికి రాళ్లతో కొట్టి చంపమన్నాడు. మరి ఈ స్త్రీ వ్యభిచారము చేసినప్పుడు పట్టబడింది కనుక ఈ స్త్రీని ఏం చేయమంటారు అని యేసు ప్రభు మీద నేరము మోపడానికి ఆయనను శోధిస్తూ ఈ ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభువారు
వారికి ఏమీ చెప్పక తను వంగి నేల మీద వ్రేలితో ఏదో వ్రాస్తున్నట్టుగా కనబడ్డాడు. అయితే వారు పట్టు విడువక, బోధకుడా ఏం చేయాలి, బోధకుడా మాకు చెప్పండి ఏమి చేయాలని వారు మాటి మాటికి యేసు ప్రభును వారు అడుగుతూ ఉంటే, అప్పుడు యేసు ప్రభు వారు ఆయన మీద నేరం మోపవాలని వారు పట్టు విడవక అడుగుతున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు తల ఎత్తి ఒక మాట వారికి చెప్తా ఉన్నాడు. ఏంటంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. అద్భుతం అండి. ఈరోజు ప్రతి మనిషి తన తోటి వారికి నేరారోపణ చేస్తూ, ప్రతి వ్యక్తి తన తోటి వారికి ఎన్నో మాటలు చెప్తూ వివిధమైన రీతిగా నిందలు వేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభువారు ఇచ్చిన తీర్పు ఎంత అద్భుతం అంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చును. అవునండి, ప్రతి మనిషి పాపము చేసి చెడిపోయిన వారే. అయితే తోటి మనిషి పట్ల మాత్రం ఏదైనా ఒక తప్పు దొరికితే వారికి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపివి, నువ్వు చెడిపోయిన వ్యక్తివి అని రకరకాలుగా మాట్లాడుతూ మరి అనేక విధాలుగా దూషిస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభువారు ఈరోజు లోకంలో ఉన్న సకల జనాంగానికి ఎవరైతే పాపం చేస్తున్నారో, పాపము చేసిన వ్యక్తి మరొక పాపికి ఎట్టి పరిస్థితిలో అపనింద మోపకూడదు అని అద్భుతమైన తీర్పు ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఒకరినొకరు మన్నించాలి. ఆయన ఆ మాట చెప్పి, మీలో ఎవరైనా తప్పు చెయ్యని వాడైతేనే మీరు ఆమె మీద రాయి వేయండి అని మరలా వంగి నేల మీద వ్రాస్తూ ఉన్నాడు ఆయన. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు ప్రభువారు ఎప్పుడైతే పాపము చెయ్యని వారు తన మీద రాయి వేయవచ్చును అన్నాడో, వారు అంతరంగంలో పరీక్షించుకున్నారు. అక్కడ చేరిన ప్రతి పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ తప్పు చేసిన వారే, పాపం చేసిన వారే. కనుక వారికి ఏమనిపించిందో, మేము తప్పు చేసినాం కదా, మేము ఒకళ్ళ రాళ్ళు వేస్తే యేసుప్రభు మా తప్పిదాలు ఆయన బయట పెడతాడేమో అని వారు భయపడుతూ ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారు. కేవలం ఆ స్త్రీ ఒక్కదై, ఆమె ఒక్కతే మాత్రము ఆ స్థలంలో మిగిలింది. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు, ఎవరునూ నేను శిక్షింపలేదా అని అడిగినప్పుడు యేసు ప్రభువు ఆమెను అడుగుతున్నాడు, అమ్మా ఎవరిని మీద రాయి వేయలేదా, నీకు ఎవరు శిక్షించలేదా అని. అప్పుడు ఆమె అంటుంది, లేదు ప్రభువా. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక్కడ అద్భుతమైనటువంటి మాట యేసే ద్వారా మనం వింటున్నాం. యేసు ప్రభువారు ఈ భూలోకంలో పాపములు క్షమించడానికి వచ్చిన ఏకైక శక్తిగల దేవుడు. అందుకేనండి ప్రపంచంలో ఈరోజు రకరకాల మనుషులు యేసు ప్రభు పాదాల దగ్గరికి చేరి యేసును నమ్ముకొని వారి జీవితాల్లో ఎంతో సంతోషంగా సుఖంగా జీవించడం ప్రారంభించి ఉన్నారు. ఎందుకంటే పాపము ఏలుబడి చేసినంత కాలము వారి బ్రతుకు చాలా నిష్ఠూరంగా, వేదన బాధకరంగా ఉంటుంది. ఏ రోజైతే వారు పాపమును విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ పొందుతున్నారో అప్పటి నుంచి వారికి అభివృద్ధి అనేది కలుగుతుంది, ఆశీర్వాదం అనేది కలుగుతుంది. కనుక ఈ స్త్రీ, వ్యభిచారం చేస్తున్న స్త్రీ, తనను ఎవరు కొట్టలేదని స్పష్టంగా ఆమె చెప్తూ, నన్ను ఎవరు శిక్ష విధించలేదు ప్రభు అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా. ఎందుకంటే లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాడు యేసు ప్రభు కానీ
శిక్ష విధించడానికి వచ్చిన వాడు ఎంత మాత్రము కాడు. కనుక నేను నిన్ను శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపము చేయకుండా మంచిగాను జీవించు అని ప్రభు తనను ఆశీర్వదించి పంపించాడు. అవునండి, ప్రభు దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరైనా మరలా పాపము చేయకుండా పరిశుద్ధత కలిగి దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక రండి, ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు పరీక్షించుకుందాం, మన జీవితాలు సరి చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం? ఇతరులకు నేరారోపణ చేసేవారుగా ఉన్నామా, లేకపోతే మనను మనం ఆత్మ పరిశీలన చేసే వ్యక్తులుగా ఉన్నామా? మనము ఇతరులకు నేరారోపణ చేసే ముందు మన వ్యక్తిగత జీవితాలను చూసుకోవాలి. ఈరోజు ఏ వ్యక్తి కానివ్వండి, బోధకుడు కానివ్వండి, విశ్వాసి కానివ్వండి, ఏ అన్యుడు కానివ్వండి, అధికారి కానివ్వండి, ఎవరైనా సరే ఇతరుల గురించి మనం మాట్లాడే ముందు మన స్థితి ఏమిటి, మన జీవిత అనుభూతి ఏమిటి? మనం తప్పు చేస్తున్న వారమా? అయితే ఇతరుల తప్పు ఎత్తి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే తప్పు చేసి అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనం దేవుని మహిమ పొందడానికి పిలువబడినప్పుడు, దేవుని యొద్ద పవిత్రంగా జీవించడానికి పిలువబడినప్పుడు మన స్థితిగతులు జాగ్రత్త చేసుకోవాలి. వాక్యానుసారంగా జీవించడానికి, నేను వాక్యానికి లోబడిన వారుగా జీవించడానికి మన సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనము ఒకరికొకరు తీర్పు తీర్చకూడదు అనే సారాంశాన్ని లేక సత్యాన్ని మనం గ్రహించి మనం పొరుగువానికి మనం క్షమిస్తూ మన్నిస్తూ జీవించాలన్న ఈ అమూల్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహించి దేవునికి మహిమకరి జీవించడానికి ప్రభు మనను సహాయం చేయునుగాక. తలలు ఉంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. మీ మాటలు విన్నాం ప్రభువా. నేను మేము ఎలాంటి వారమై ఉన్నామో మీరు ఎరుగుదురు. మేము ఎవరికి తీర్పు తీర్చే వారంగా కాకుండా మన తోటి వారికి మేము ప్రేమించి క్షమించి చేర్చుకునే వారుగా ఉండేటట్లుగా కృపనివ్వండి ప్రభువా. ఈ లోకంలో సకల మానవ జాతి ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపిస్తూ మాట్లాడే స్థితిలో ఉన్నాం. ఆ స్థితి మానుకొని పరిశుద్ధమైన జీవితం కలిగి ప్రభువా ఒకరినొకరు క్షమాపణ కలిగిన వారమై ప్రేమ కలిగిన వారై జీవించే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.